హాయ్ వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుంటాము. చాలా మందికి అన్ఫార్చునేట్లీ హెయిర్ అనేది చాలా డ్రైగా, చాలా డ్యామేజ్డ్గా, రఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే ఎప్పుడు చిక్కులు పడిపోతూ ఉంటుంది. సో దాని కారణంగా ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా అందంగా కనిపించదు. అలాగే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. మరి స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ పొందాలి అని అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ రెమెడీస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ రెమెడీస్ కనుక ఫాలో అయ్యారు అని అంటే మీ హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. అయితే హెయిర్ స్మూత్గా ఉండటం అనేది ఎందుకు ముఖ్యం? హెల్తీగా ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఈ స్మూత్నెస్ అనేది మనకు ఒక చూడటానికి లుక్కే కానీ, లేకపోతే ఒక టెక్స్చరే కానీ, ఒక ఫీల్ మాత్రమే కాదు. హెయిర్ స్మూత్గా ఉంటే కనుక చాలా ట్యాంగిల్ ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ట్యాంగిల్ ఫ్రీగా ఉందో అప్పుడు మనకి ఎక్కువగా జుట్టు ఊడదనమాట. అంటే ఎప్పుడు చిక్కులు పడిపోయినట్టుగా రఫ్గా ఉంది అని అంటే మనం ఒక ఫింగర్స్తో కొంచెం ఇలా అన్నా కానీ, లేకపోతే మనం కోమ్ చేసినా కానీ అది చిక్కు పడిపోవటం వల్ల ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంది అని అంటే చాలా పలచబడుతుంది కదా మన జుట్టు. మరి సో దానికోసమైనా మనం హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మన హెయిర్ స్ట్రైట్ హెయిర్ కాకపోవచ్చు, కర్లీ హెయిర్ కావచ్చు, వేవీ హెయిర్ కావచ్చు, ఏదైనా కానీ ముట్టుకుంటే మెత్తగా చిక్కులు లేకుండా చాలా ఈజీగా ఫాల్ అయ్యేలాగా ఉండాలి. సో అలా ఉండడం కోసం ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెమెడీస్ మీకు ఖర్చు లేనివి, చాలా తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా చేసుకునేటటువంటివి. మరి ఆ రెమెడీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా న్యాచురల్గా ఉండటం కోసము ఫస్ట్ రెమెడీ చూద్దాము. ఈ ఫస్ట్ రెమెడీలో వచ్చేసి మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకటి షీకాయ్ పౌడర్. మనకి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా షీకాయ్ పౌడర్ అనేది అవైలబుల్గా దొరికేస్తుంది ఈజీగా. అండ్ షీకాయ్ కుదుళ్ళని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ లేకుండా, కెమికల్స్ లేకుండా హెయిర్ వాష్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అనమాట, పెరుగు. సో పెరుగు మనకి స్కిన్కైనా హెయిర్కైనా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఆయిల్నెస్ లేకుండా, లేకపోతే డ్రైనెస్ లేకుండా మీడియంగా, అంటే ఒక చక్కటి మాయిశ్చరైజేషన్ ఉంచుతూ అట్ ద సేమ్ టైం గ్రీజీగా కూడా లేకుండా ఉండటానికి హెయిర్కైనా స్కిన్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఉండేటటువంటి ప్యాక్ కనుక మనం వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనము మన హెయిర్ లెంత్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. సో నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ షీకాయ్ పౌడరు, అందులో ఒక 6 స్పూన్స్ కర్డ్. కొంచెం థిక్గా ఉండేటటువంటి కర్డ్ అయినా, పులిసినటువంటి కర్డ్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా ఫస్ట్ మనం మిక్సీ చేయాలి. అంటే మెత్తటి పేస్ట్ లాగా రెండు మిక్స్ అయిపోయేలాగా చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసేద్దాము. మొత్తం పేస్ట్ అయిన తర్వాత తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఫస్టే వాటర్ యాడ్ చేస్తే మనకి సరిగ్గా పేస్ట్ అవ్వదు. సో అందుకోసం పెరుగు, షీకాయ్ పౌడరు మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. సో ఇది ఒక పేస్ట్ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా పల్చగా చేసుకోవాలి. అంటే మరీ థిక్ పేస్ట్ కాకుండా, మరీ పల్చగా కాకుండా తయారు చేసుకోవాలి. మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అంటే థిక్గా వచ్చినా కూడా మనకి దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఇప్పుడు దీన్ని తీసుకుని మొత్తం హెయిర్కి, అలాగే కుదుళ్ళ దగ్గర, లెంత్కి అంతా కూడా జాగ్రత్తగా స్మూత్గా అప్లై చేసేసేయాలి. ఫస్ట్ కుదుళ్ళ దగ్గర మొత్తం కూడా అప్లై చేసేసి తర్వాత లెంత్కి అంతా కూడా మొత్తం అప్లై చేసేసేయాలి. కామన్గా మనకి హెయిర్ స్మూత్గా ఉండటం కోసం చేసేటటువంటి ప్యాక్స్ ఏవైనా ఉంటే ఆ ప్యాక్స్ వచ్చేసి మనము హెయిర్ లెంత్కి మాత్రమే పెడతాం, కుదుళ్ళ దగ్గరకు పెట్టాం. బట్ ఈ షీకాయ్ పేస్ట్ ఏదైతే ఉందో ఇది కుదుళ్ళకు కూడా పెట్టచ్చు. అట్లా పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కుదుళ్ళు కూడా స్ట్రెంథన్ అవుతాయి, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ స్ట్రెంత్ అవుతూ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది.
సో ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ అనమాట. మనము అంటే ఇది రెడీమేడ్ పౌచ్ నేను మామూలుగా సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. టైం లేనప్పుడు మనం ఇది యూస్ చేసుకోవచ్చు హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉండడానికి. ఇఫ్ ఇన్ కేస్ మనకి టైం ఉంటే కనుక ఒక కొబ్బరి చెక్క చిన్న ముక్క ఉన్నా సరిపోతుంది. చక్కగా దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసుకుని కొద్దిగా వాటర్ అందులో యాడ్ చేసుకుని దాన్ని మొత్తం జాగ్రత్తగా అందులో ఉండే సారం అంతా వాటర్లోకి వచ్చేలాగా మనం గ్రైండ్ చేసి దాన్ని వడగట్టి తీసేసుకోవాలి. సో మనకి ఒక చక్కటి థిక్ కన్సిస్టెన్సీలో ఉండేటటువంటి కోకోనట్ మిల్క్ రెడీ అవుతుంది. సో ఇది ఆల్రెడీ రెడీమేడ్, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయనటువంటిది. ఒకసారి ఇది కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూడండి, ఈ విధంగా మనకి చక్కటి కన్సిస్టెన్సీలో మనకి హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ అనేది ఉంది. సో దీన్ని మీరు యూస్ చేసుకుంటే కనుక మీ హెయిర్ చాలా 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 స్మూత్గా, చాలా సిల్కీగా, చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్స్ అనేవి మీరు దీంతో పొందొచ్చు అనమాట. ఎంత చక్కటి థిక్నెస్ ఉంది చూడండి. న్యాచురల్గా మనకి కొబ్బరి నుంచి తీసింది. కొబ్బరి హెయిర్కి ఆయిల్ కూడా మనము కొబ్బరితో చేసినటువంటి ఆయిల్ని అప్లై చేస్తే హెయిర్కి చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మనము ఇది అప్లై చేస్తూ ఉంటే రెగ్యులర్గా హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలా స్మూత్ అండ్ చాలా సిల్కీగా ఉంటుంది. ఎలాంటి కర్లీ హెయిర్ వాళ్ళైనా కూడా హెయిర్ కొంచెం సాఫ్ట్ అండ్ స్ట్రైట్ కావాలి అని అనుకుంటే ఈ కొబ్బరి పాలు యూస్ చేయటం వల్ల వాళ్ళ హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇక డ్రైనెస్ ఉంటే ఆ డ్రైనెస్ ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఇంకా దాంతోపాటు స్కిన్ కూడా డ్రైనెస్ ఉంది అని అంటే స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాబేజీ. ఏంటి హెయిర్ ప్యాక్స్ అన్నది క్యాబేజీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నిజమే, ఎందుకంటే క్యాబేజీ హెయిర్కి యూస్ చేయొచ్చు, చాలామందికి తెలియదు. అయితే ఇది హెయిర్ రూట్స్కి లేకపోతే హెయిర్ గ్రోత్కి దేనికి పనిచేయదు. ఓన్లీ హెయిర్ పొడుగు ఏదైతే ఉంటుందో ఆ పొడుగు అంటే హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది స్మూత్గా చేయడానికి క్యాబేజీ ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇలా మనం క్యాబేజీ ఆకులు ఒలిచేసి చక్కగా ఇలాంటివి కాసిన ఆకులు తీసుకొని మనం దాన్ని మిక్సీలో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసేయాలి. సో ఆ బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసిన తర్వాత ఆ పేస్ట్ తీసుకొని మీరు హెయిర్ పొడుగుకంతా కూడా రాసేయాలి. కుదుళ్ళ దగ్గర అవసరం లేదు, హెయిర్ పొడుగుకి హెయిర్ షాఫ్ట్కి మొత్తం అంతా కూడా అప్లై చేసేసేయాలన్నమాట, రూట్స్ కాకుండా. సో మొత్తం అప్లై చేసేసి ఒక 15-20 మినిట్స్ ఉంచి 15 to 20 మినిట్స్ తర్వాత మీరు చక్కగా గోరువెచ్చని నీటితో వాష్ చేసి హెయిర్ వాష్ చేసేసేయండి. షాంపూ ఏది యూస్ చేస్తే దాంతో మంచి స్మూత్ ఉంటుంది మీ హెయిర్ అనేది, చాలా మంచి లుక్ కనిపిస్తుంది. అండ్ లేదు అని అంటే క్యాబేజీ ఉడకబెట్టినటువంటి వాటర్ ఉంటాయి, వడగట్టి ఆ వాటర్ తీసుకొని ఆ వాటర్తో కూడా హెయిర్కి అంతా కూడా వాష్ చేసేసేయచ్చు. అలా వాష్ చేసినా కూడా హెయిర్ చాలా మంచి చక్కటి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో క్యాబేజీలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి హెయిర్కి చాలా మేలు చేస్తాయి అండ్ హెయిర్ని చాలా స్మూత్ అండ్ సపుల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్, కుంకుడుకాయలు. సో కుంకుడుకాయలు అనగానే హెయిర్ని డ్రై చేసేస్తాయి అనేటటువంటి ఒక ఒపీనియన్లో అందరూ ఉంటున్నారు. బట్ కుంకుడుకాయలు హెయిర్ని ఏమాత్రం డ్రై చేయవు, చాలా చాలా బాగా యూజ్ అవుతాయి కుంకుడుకాయలు అనేది హెయిర్ వాష్ చేయడానికి. షాంపూకి కుంకుడుకాయలకి వేరియేషన్ ఏంటి అని అంటే షాంపూలో కెమికల్స్ యూజ్ చేసి మనకి నురగ తీసుకురావాలి. కుంకుడుకాయల్లో ఉండేటటువంటి న్యాచురల్ క్లిన్జింగ్ ఏజెంట్సే మనకి న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా నురగనిస్తాయి, ఫోమ్ ఇస్తాయి. అది మనకి స్కాల్ప్లో ఉండేటటువంటిది అలాగే హెయిర్ షాఫ్ట్లో ఉండేటటువంటిది డస్ట్ అంతా కూడా చక్కగా న్యాచురల్గా క్లీన్ చేస్తాయి. అయితే ఈ కుంకుడుకాయల్లో మనం ఇలా ఇప్పుడు నేను ఈ కుంకుడుకాయల్ని దంచి కొట్టాను అనమాట, కుంకుడుకాయల్ని ఇట్లాగా. సో దీనిలో ఇలా గింజ ఉంటుంది కదా, కుంకుడుకాయ గింజ ఉంటుంది, కుంకుడు గింజ. సో ఇందులో ఉండే ఈ కుంకుడు గింజ ఏదైతే ఉంటుందో ఇది బయటకు తీసేయాలి. మనం జాగ్రత్తగా దంచుకొని ఈ గింజలన్నీ తీసేసి విడిగా చేసేస్తే ఈ కుంకుడుకాయలు యూస్ చేసుకుంటే మీకు ఏమాత్రం హెయిర్ రఫ్నెస్ ఉండదు. ఈ కుంకుడుకాయల్లో ఉండేటటువంటి ఈ గింజ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీరు దీంతో పాటు కలిపి డ్రై చేసినప్పుడు ఆ పౌడర్లో ఉండేటటువంటి ఆ రఫ్నెస్ ఏదైతే ఉంటుందో అది హెయిర్ షాఫ్ట్ని డ్యామేజ్ చేసి రఫ్గా అనిపించేలా చేస్తుంది. సో కాబట్టి కుంకుడు గింజలన్నింటినీ వేరు చేసేసి ఓన్లీ కుంకుడుకాయలు యూస్ చేసుకోవచ్చు మీరు. లేదు అని అంటే ప్రాపర్ వేలో కుంకుడుకాయలు ఎట్లా యూస్ చేయాలి హెయిర్ స్మూత్ అవటానికి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో మనం కుంకుడుకాయలు యూస్ చేయాలి అని అంటే ఒక బౌల్ తీసుకొని కొట్టేసినటువంటి కుంకుడుకాయలన్నీ కూడా అంటే ఇలా కొట్టినటువంటి కుంకుడుకాయలు గింజలు తీయగలిగితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు గింజలు తీయలేకపోయినా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మీరు దంచే విధానాన్ని బట్టి గింజలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను కుంకుడుకాయల్లో ఉండేటటువంటి గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఈ కుంకుడుకాయల్లో వాటర్ పోసుకుందాం. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మీ హెయిర్ని బట్టి తగిన కుంకుడుకాయలు మీరు చూస్ చేసుకోండి. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉసిరి పొడి యాడ్ చేస్తున్నాను. సో మనకు ఆమ్లా పౌడర్ దొరుకుతుంది కదా, అది యాడ్ చేస్తున్నాను.
అలాగే మీరు ఇందులో మెంతి పొడి, మందార పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో షీకాయ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను ఉసిరి పొడి, షీకాయ పొడి ఈ 2 మాత్రమే యాడ్ చేశాను. ఇంకా మీరు మందార పొడి, మెంతి పొడి ఈ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఉసిరి పొడి, షీకాయ పొడి ఎంతైతే తీసుకున్నారో దాంట్లో మీరు హాఫ్ పార్ట్ ఆ 2 తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకొని దీన్ని మొత్తం ఒక పూటంతా నానబెట్టేసేయండి. అంటే మీరు ఇది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే రేపు హెయిర్ వాష్ చేసుకోవాలి అని అనుకుంటే ముందు రోజు రాత్రి ఇలా కుంకుడుకాయలు కొట్టి కుంకుడుకాయలో గింజలు బయటికి తీసేసి ఉసిరి పొడి, అలాగే షీకాయ పొడి, మెంతి పొడి, మందార ఆకుల పొడి ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ అవైలబిలిటీ లేదు అని అనుకుంటే ఇప్పుడు నేను వేసినట్టుగా షీకాయ పౌడర్, ఉసిరి పౌడర్ ఈ 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా బాయిల్ చేయండి, మరిగించండి. బాగా మరిగిన తర్వాత ఇది నైట్ అంతా నానేపటికి కుంకుడుకాయలు ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి. సో దాన్ని చక్కగా ఇలా పిసికి జాగ్రత్తగా కుంకుడుకాయల గుజ్జులో ఉండేటటువంటి సారం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేలా చూసుకొని ఒక నెట్ తీసుకొని ఆ నెట్తో వడగట్టేసేసి ఈ వాటర్ని వేరు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ తోటి అంటే ఆ లిక్విడ్ తోటి మీరు హెయిర్ని జాగ్రత్తగా చాలా స్మూత్గా మైల్డ్గా మసాజ్ చేసి వాష్ చేసి క్లీన్ చేయండి. హెయిర్ ఎంతో స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఒక హర్బల్ షాంపూతో స్నానం చేసిన ఫీల్, ఎందుకంటే ఇది హర్బల్ షాంపూలో ఉన్న ఇంకా కెమికల్ కలుపుతారు కానీ ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. హెయిర్ స్మూత్గా కావాలి అని అనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ పాడవదు. అంటే చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అయితే కనుక మీకు ఈ షాంపూతో, న్యాచురల్ షాంపూతో ఆ ప్రాబ్లం తీరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు హెయిర్ని స్మూత్ చేసుకోవాలంటే న్యాచురల్ వేస్లో కనుక హెయిర్ని స్మూత్గా ఉంచుకుంటే కెమికల్స్ లేకుండా హెయిర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా వ్యూవర్స్, చక్కటి రెమెడీస్. ఈ రెమెడీస్లో మీకు నచ్చినటువంటి, మీకు ఈజీగా ఉండేటటువంటి రెమెడీ ఏదో ఒకటి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. మీ హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ చాలా సిల్కీగా ఉంటుంది. అలాగే కెమికల్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వితౌట్ కెమికల్స్ న్యాచురల్ వేలో మీ హెయిర్ చాలా చక్కగా ఉంచుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్ట్ఫుల్గా తెలియజేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.